వరుస దోపిడీ కేసులతో పోలీసులకు సవాల్గా మారిన నిందితుడిని పాయకరావుపేట పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పాయకరావుపేట ఎస్ రాయవరం, నక్కపల్లి ప్రాంతాల్లో జరిగిన 6 దోపిడీ కేసులను ఛేదించి నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, మంగళసూత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 21 కేసులు నమోదై ఉండగా మరో బాల నిందితుడిపై 4 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5.46 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 తులాల బంగారు మంగళసూత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ 2,89,520 రూపాయలుగా వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పాయకరావుపేట పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ శంకర్రావు, ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది వెంకట కిరణ్, సతీష్ నారాయణరావు, చెంచయ్య, మదీనా తదితరులు పాల్గొన్నారు. $2.56 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ అండి. అట్లాగే క్యాష్ 2,520 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో ఒక 3 దేవాలయాల్లో దొంగతనాలు జరిగినాయండి. 3/5/26 తేదీన దుర్గాలమ్మ గుడి కొంత క్యాష్ పోయిందండి. అలాగే 13/5/26 తేదీన ఓరుగుంటలమ్మ మరియు కనకదుర్గమ్మ ఆలయాలు అరట్లకోట్ల దగ్గర కూడా ఒక హుండీ చోరీ అయి అందులో కూడా సుమారుగా ఒక 5,000 రూపాయలు నగదు పోయింది. సుమారుగా 6 గ్రాములు బరువు ఉంటున్నాయి, వాటిని పోయినాయి. దాంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి పాత అఫెండర్స్ ఎవరున్నారు ఏంటి అన్న ఇప్పుడు ఈ రోజున గుద్దాటి రాజు ఎలియాస్ చిన్న, తండ్రి మాణిక్యం, వయసు 28 సంవత్సరాలు, పద్మశాలి కులం, కడింవారి వీధి, పాయకరావుపేట అంటే మన టీమ్స్ ఫామ్ చేసి తిప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే శంకర్రావు గారు, ముస్కిన్ మదీనా హోంగార్డ్ వీళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ కోసం నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు ఈ ముద్దాయి గుద్దాటి రాజుని సంబంధించి క్యాష్ ఒక 2,520 రూపాయలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చోరీకి గురైన మంగళసూత్రాలు సుమారుగా 5.46 గ్రాములు బరువు గల ఒక దొంగతనం చేశామని చెప్పేసి వాడు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా నేర చరిత్రను కూడా మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఈయన మీద ఒక 21 కేసులు ఉన్నాయన్నమాట. మన 2015 నుంచి కూడా 2015లో ఒక కేసు, 2017లో మనం చెప్పడం లేదు. ఆయన అయితే అక్కడ కన్సర్న్ జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా ఈ రోజున మన ఎలిమెంటరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసులో అంటే వీడు చేసేవన్నీ కూడా దేవాలయం చేసి చెప్పడం జరిగింది. ఈ కేసుని చాకచక్యంగా డిటెక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్ శంకర్రావు గారిని, అలాగే పురుషోత్తం గారిని, ఈ హెడ్ కానిస్టేబుల్ కిరణ్, అలాగే దేవాలయాల్లో పండుగలు నిర్వహిస్తున్నారు, చాలా భారీ ఎత్తున ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు. కానీ ఆ దేవాలయాల్లో సీసీటీవీలు పెట్టమంటే మటుకు ఎవరు ముందుకు రావడం లేదు. దయచేసి మీరందరూ కూడా 1 లక్ష రూపాయలు ఒక ప్రోగ్రామ్ ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 10% ఈ యాక్సిడెంట్ కేసుల్లో కానీ లేదు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా మనకి పనికొస్తాయని చెప్పేసి అందరినీ కూడా ఎండోమెంట్స్ అయితే ఎండోమెంట్స్ వాళ్ళకి కూడా మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. 21 కేసుల్లో నిందితుడు అంటున్నారు కదా, 21 కేసుల్లో కూడా రిమాండ్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడే సిఐ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారి నోటీస్లో పెట్టి ఇలాంటి వ్యక్తిని పీడీ యాక్ట్ పెట్టడమే కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాము. త్వరలో ఆ ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తాం.